వెల్కమ్ టు మెగానైన్ టీవీ. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటన కేవలం ఒక పిచ్చివాడు చేసిన దాడి కాదని FBI విచారణలో స్పష్టమవుతుంది. షూటర్ కోల్ థామస్ అలెన్ బ్యాగులో దొరికిన 15 పేజీల హిట్ లిస్టు ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకే చెమటలు పట్టిస్తుంది. అయితే ఈ దాడి రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనుక 6 నెలల పక్కా ప్లానింగ్ ఉంది. డార్క్ వెబ్ వేదికగా అతను ఎవరితో మాట్లాడాడు, ఆయుధాలు ఎక్కడి నుంచి తెచ్చాడు, అన్నింటికంటే పెద్ద మిస్టరీ ఏంటంటే అమెరికా రాజకీయాలను శాసిస్తున్న చాలా మంది పేర్లు ఆ డెత్ లిస్టులో ఉన్నాయి. అయితే ఒకే ఒక్కడి పేరు మాత్రం అందులో లేదు. అతనే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కాశీ పటేల్. ఈ పేరు మాత్రం ఆ హిట్ లిస్ట్లో ఎందుకు మిస్ అయింది? షూటర్ బుర్రలో నడిచిన ఆ సైకాలజికల్ గేమ్ ఏంటి? FBI డీప్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న భయంకరమైన నిజాలేంటి? అసలు కాశీ పటేల్ ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? కేవలం 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ భద్రతా వలయాన్ని దాటుకుని ఏకంగా ప్రెసిడెంట్ ఉన్న హోటల్ దాకా హెవీ వెపన్స్తో రాగలిగాడంటే దానికి కారణం డార్క్ వెబ్. FBI సైబర్ నిపుణులు అతని ల్యాప్టాప్ను డీకోడ్ చేసినప్పుడు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. అతను గత కొన్ని నెలలుగా ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులతో టచ్లో ఉన్నాడు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్కు సంబంధించిన బ్లూ ప్రింటు, విఐపీల ఎంట్రీ గేట్స్ సమాచారాన్ని అతను ఆన్లైన్లో సీక్రెట్గా సేకరించాడు. ఆ 15 పేజీల లిస్టు కూడా అతను దాడికి ముందే పలు డార్క్ వెబ్ ఫోరమ్స్లో అప్లోడ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంటే ఈ కుట్ర వెనుక ఫండింగ్ చేసిన అదృశ్య శక్తులు ఇంకెవరో ఉన్నారన్నది స్పష్టమవుతుంది. ఈ కేసులో FBI అధికారులను సైతం నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఏకైక ప్రశ్న కాశీ పటేల్. మేనిఫెస్టోలో షూటర్ రాసిన దాని ప్రకారం అతను అమెరికాలో డీప్ స్టేట్ రాజకీయాలను తీవ్రంగా అసహించుకున్నాడు. వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ముసుగులో ఈ మారణ హోమానికి స్కెచ్ వేశాడు. లిస్టులో చాలా మంది టాప్ లీడర్ల పేర్లు రాసుకున్నాడు. కానీ ట్రంప్ కోర్ టీంలో అత్యంత కీలకమైన, పైగా ఇంటెలిజెన్స్ విభాగంలో పట్టున్న కాశీ పటేల్ పేరును మాత్రం అతను ఉద్దేశపూర్వకంగానే ఎక్స్క్లూడ్ చేశాడు. దీని వెనుక సైకాలజిస్టులు చెప్తున్న ఒక వాదన ఏంటంటే కాశీ పటేల్ గతంలో సిస్టమ్కు వ్యతిరేకంగా చేసిన కొన్ని పోరాటాలు షూటర్కు నచ్చి ఉండవచ్చు, లేదా దర్యాప్తు సంస్థలను కన్ఫ్యూజ్ చేసి కుట్రను వేరే వైపు మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగానే ఆ పేర్లు రాయలేదా అన్న కోణంలో ఇప్పుడు ఇంట్రాగేషన్ నడుస్తుంది. దీంతో ఇప్పుడు హూ ఈజ్ కాశీ పటేల్ అనేది టాక్ ఆఫ్ వరల్డ్గా మారింది. ఒకప్పుడు అమెరికా రాజకీయాలు అంటే కేవలం తెల్ల జాతీయులదే ఆధిపత్యం. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. అగ్రరాజ్యం అమెరికా డిఫెన్సు, ఇంటెలిజెన్సు, నేషనల్ సెక్యూరిటీ లాంటి అత్యుత్తమ కీలకమైన విభాగాలను ఒక భారతీయుడు శాసించాడని తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అతనే కాశ్యప్ ప్రమోద్ పటేల్. ప్రపంచానికి కాశీ పటేల్గా సుపరిచితుడు. అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కుడిభుజంగా మారి వైట్ హౌస్లోని డీప్ స్టేట్ రాజకీయాలకు సింహ స్వప్నంగా నిలిచిన వ్యక్తి. కాశీ పటేల్ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన తల్లిదండ్రులది భారతదేశంలోని గుజరాత్. వాళ్ళు ఇండియా నుంచి తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్ళి ఆ తర్వాత కెనడా మీదుగా 1970లలో అమెరికాలోని న్యూయార్క్లో సెటిల్ అయ్యారు. ఒక సాధారణ మిడిల్ క్లాస్ మైగ్రెంట్ ఫ్యామిలీలో పుట్టిన కాశీ పటేల్ లా చదివి పబ్లిక్ డిఫెండర్గా తన కెరీర్ మొదలుపెట్టాడు. ఎంతో మందికి ఉచితంగా న్యాయవాద సేవలు అందించాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో టెర్రరిజం కేసులను వాదించే ఫెడరల్ ప్రాసిక్యూటర్గా మారాడు. ఎన్నో ఇంటర్నేషనల్ టెర్రరిజం నెట్వర్క్లను బట్టబయలు చేయడంలో కాశీ పటేల్ చూపించిన తెలివితేటలు ఆయన్ని నేరుగా అమెరికా జాతీయ భద్రతా మండలికి చేర్చాయి. ఒక ఇండియన్ మూలాలున్న వ్యక్తి అమెరికా రక్షణ వ్యవస్థలో ఇంత వేగంగా ఎదగడం ఒక చరిత్ర. కాశీ పటేల్ పేరు అమెరికా రాజకీయాల్లో మారుమోగడానికి కారణం 2017లో జరిగిన రష్యా గేట్ వివాదం. డొనాల్డ్ ట్రంప్కు రష్యా ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయంటూ అప్పట్లో అమెరికా మీడియా, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దాడి చేశాయి. ట్రంప్ను గద్దె దించడానికి జరిగిన ఆ భారీ కుట్రను ఛేదించింది కాశీ పటేలే. అప్పట్లో ఇంటెలిజెన్స్ కమిటీలో ఉన్న కాశీ పటేల్ FBI డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులే ప్లాన్ చేసి ట్రంప్పై తప్పుడు నిఘా పెట్టారని ఆధారాలతో సహా నిరూపించాడు. దీన్నే అమెరికాలో నూన్స్ మెమో అంటారు. ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్తో ట్రంప్ ప్రాణాలు పోయేంత పనైంది. అప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్కు కాశీ పటేల్ అంటే ప్రాణం. అత్యంత నమ్మకమైన లాయలిస్ట్గా, ఒక ట్రబుల్ షూటర్గా ట్రంప్ ఇన్నర్ సర్కిల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
తనను కాపాడిన కాశీ పటేల్ను ట్రంప్ ఏకంగా అమెరికా రక్షణ శాఖకు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ప్రమోట్ చేశాడు. అంటే అమెరికా మిలిటరీ, ఇంటెలిజెన్స్, గ్లోబల్ డిఫెన్స్ నిర్ణయాల్లో ఈయనదే కీ రోల్. పదవిలోకి రాగానే కాశీ పటేల్ డీప్ స్టేట్కి వ్యతిరేకంగా ఒక సైలెంట్ వార్ డిక్లేర్ చేశాడు. డీప్ స్టేట్ అంటే ప్రభుత్వంలో ఉంటూనే ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడికి వ్యతిరేకంగా పనిచేసే కొందరు సీక్రెట్ అధికారుల నెట్వర్క్. వీళ్ళు ఆట కట్టించడానికి కాశీ పటేల్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రక్షాళన అమెరికా బ్యూరోక్రసీని వణికించాయి. అందుకే ట్రంప్ వ్యతిరేక వర్గానికి కాశీ పటేల్ పేరు చెబితేనే చెమటలు పడతాయి. తాజాగా వాషింగ్టన్ షూటర్ రాసిన హిట్ లిస్ట్లో కూడా కాశీ పటేల్ పేరు లేకపోవడం వెనుక బహుశా ఆయన ఇంటెలిజెన్స్ పవర్ చూసి షూటర్ సైతం భయపడి ఉండవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక సాధారణ గుజరాతీ కుటుంబంలో పుట్టి అమెరికా డిఫెన్స్ వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగిన పవర్ఫుల్ ఇండియన్ అమెరికన్ కాశీ పటేల్ కంప్లీట్ బయోగ్రఫీ. నమ్మకం, తెలివితేటలు ఈ రెండు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే రాజ్యమేలొచ్చని కాశీ పటేల్ నిరూపించాడు. ట్రంప్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ డీప్ స్టేట్పై యుద్ధం చేశాడంటే భారతీయుడైన కాశీ పటేల్ సత్తా ఏంటో అర్థమైపోతుంది.